పెట్టండి, అమలు చేయండి, ప్రజల్ని సంతోషంగా చూసుకోండి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని టీవీ చూపిస్తున్నందుకు ఈరోజు సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ సాక్షి టీవీ మీద ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మనం డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాము. ఈ సిస్టంలో ఇదేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా వచ్చి ఈ యొక్క పాలనని, ఈ యొక్క ఫెయిలియర్స్ని ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ చాలా ఒక మంచి అద్భుతమైన స్పందన, ఒక ఆదరణ కానీ, ఒక మంచి ఇదిని కానీ ఈ ప్రోగ్రాం వల్ల వచ్చి ప్రజలకు కూడా ఒక నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొంచెం పెరిగి, అలాగే ఈ ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ని ప్రజలకు ఎక్స్పోజ్ చేసే ఒక ప్రయత్నం చేసినప్పుడు మేము సక్సెస్ అయ్యాము. మరి ఇదంతా ఓర్చుకోలేక ఈ 1 ఇయర్గా వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ని ఎంచుకొని ఏదో ఒక అంశాన్ని రాజకీయం చేస్తూ అందులో రాజకీయాన్ని వెతుక్కుంటూ డిఫేమ్ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేసి, వాళ్ళ యొక్క వస్తున్నటువంటి చెడ్డ పేరు ఏదైతే వస్తుందో దాన్ని ఇది చేసుకునేటువంటి ఒక ప్రయత్నంగా ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను స్పష్టంగా, మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము మీలా కాదు, ఎన్నికల ముందు ఏదైతే ఒక మేనిఫెస్టో ఇచ్చామో, ఏదైతే ఒక నవరత్నాలను ఒక మేనిఫెస్టో చెప్పామో అది వచ్చిన సంవత్సరానికే 90% అమలు చేసి ప్రజలు మన్నల్ని పొందినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆ విధంగా మేము అడుగులు వేశాం. ఇందాక చెప్పినట్టు చూసుకుంటే మా హయాంలో, మా జగనన్న పాలనలో జగనన్న మహిళా పక్షపాతి. జగనన్న మహిళల్ని ఫినాన్షియల్గా స్ట్రెంథన్ చేయడానికి పోరాడు ఎంతగానో పరితపించారు. జగనన్న ఉమెన్ని పొలిటికల్గా ఎంకరేజ్ చేయడానికి ఎంత తప్పించారో రాష్ట్ర ప్రజలు చూశారు. జగనన్న ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో 90% స్కీమ్స్ ఆల్మోస్ట్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్గా ఉండి ఉమెన్ని స్ట్రెంథన్ చేసే దిశగా అడుగులు ముందుకు వేశారు. ఉమెన్ సెక్యూరిటీ కోసం పనిచేశారు, ఉమెన్ సేఫ్టీ కోసం జగనన్న పనిచేశారు. దిశ యాప్ లాంటివి తీసుకొచ్చి దిశ యాక్ట్ని కూడా అమలు చేయాలని ఏ విధంగా పరితపించారో చూశారు. దానికి చివరిగా మళ్ళీ మీరే పుల్లలు పెట్టి దిశ యాక్ట్ని అవనీయకుండా మీరే అడ్డం పడ్డారు. బట్ అయినప్పటికీ దిశ పోలీస్ స్టేషన్లని, మహిళలకు సంబంధించి అనేక ఇనిషియేటివ్స్ తీసుకొని రాష్ట్రంలో ఈ జనరేషన్కి మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక సోషల్ రిఫార్మర్గా జగనన్న ఎంత పరితపించారో ప్రతి ఒక్క మహిళ, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి, అలాంటి మహిళా పక్షపాత అయినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాజకీయాలు చేస్తారా? వాళ్ళ యొక్క కుటుంబాన్ని లాగుతారా? ప్రజలన్నీ గమనిస్తున్నారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ప్రతి ఒక్కరము విక్టిమ్సే. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేశామంటే ఇంక్లూడింగ్ నాతో సహా మేమంతా కూడా విక్టిమ్సే, మేమంతా కూడా సఫరర్సే. అనేక ప్లాట్ఫామ్స్లో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు మమ్మల్ని ఎంత బాధించుంటుందో, మా కుటుంబాలను ఎంత బాధించుంటుందో. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని, మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అరాచక పాలనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకుంటారు. ఇదంతా కూడా ప్రజల్లో ఒక రైజింగ్ రియలైజేషన్ అనేది ఏర్పడుతుంది, ఒక రైజింగ్ రియలైజేషన్కి దారితీస్తుంది. ఒక రైజింగ్ యాంగర్ కూడా ప్రజల్లో మొదలైంది. ఈ రైజింగ్ రియలైజేషన్, ఈ రైజింగ్ యాంగర్ ఏదైతే ఉందో